హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈ రోజుకైతే నాకు కోల్డ్ అయి 3 days అయితే అవుతుంది. కిచెన్ లో పోయి కోల్డ్ తగ్గడానికి అయితే కషాయాల పైన అయితే ప్రయోగాలు అయితే చేస్తున్నాను. దాని తగ్గకపోయినా ఒక 50% అయితే బెటర్ అయితే అయ్యింది. అద్దె దగ్గు స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ లేని చిరాకు, ఇరిటేషన్ అన్ని ఒకటేసారి వచ్చేసి అందులోనూ నోటికి అసలు టేస్ట్ తెలియట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం స్పైసీగా చికెన్ బిర్యానీ అయితే చేసుకొని తిందాం అనుకుంటున్నాను. ఇక్కడ సండే రోజు షాప్స్ ఓపెన్ ఉండవని చెప్పేసి ముందు వీడియోలో చెప్పాను. సాటర్డే రోజే చికెన్ అయితే తెప్పించాను. ఇంకా దాన్ని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టి ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తాను. మీకు ఒక విషయం చెప్పాలా, మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనకు చికెన్ బిర్యానీ అనేది ఒక ఎమోషన్. చికెన్ బిర్యానీ ఏదైనా అకేషన్ ఉన్నా సరే, బర్త్డేస్ ఉన్నా సరే, మంత్లీ ఒక్కసారైనా చికెన్ బిర్యానీ అనేది తింటుంటాము. ఇక్కడ నార్త్ ఇండియన్స్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, పులావ్ చేసిన తర్వాత చికెన్ కర్రీ సెపరేట్ చేసి దాంట్లో కలిపేస్తుంటారు. చికెన్ బిర్యానీలోకి వాడాల్సిన అసలు ఏవి ఇక్కడైతే దొరకట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే ముందుగానే ఇంటి నుంచి తీసుకొచ్చాను. నువ్వు ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా సరే లైట్ గా ఫుడ్ కలర్ అనేది వాడేదాన్ని. ఆ చేతులారా మేమే హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకోవడం అని చెప్పేసి మా ఆయనతోనైతే కుంకుమ పువ్వు అయితే తెప్పించాను. ఆ చేతిలో కనిపిస్తుంది కదా, ఇదైతే ప్యూర్ కుంకుమ పువ్వు. ఇక్కడైతే ప్యూర్ కుంకుమ పువ్వు అనేది దొరుకుతుంది. కాశ్మీర్ ఇక్కడనే దగ్గర కాబట్టి ఇక్కడ వాళ్ళైతే కుంకుమ పువ్వే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఫుడ్ కలర్ అనేది అస్సలు యూజ్ చేయరు. నేను చిటికేడు కుంకుమ పువ్వు అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా నాకు ఎంత క్వాంటిటీ వాడాలో తెలియలేదు. ఫస్ట్ టైం ఇప్పుడే నేనైతే యూజ్ చేయడం అయింది. 3 రెమ్మలు వాటర్ లో వేయగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మొత్తం ఎల్లోయిష్ గా అయిపోయింది. కుంకుమ పువ్వు బాక్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంది. క్వాంటిటీ కూడా చాలా తక్కువనే ఉంది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ మాకు ఒక్క బాక్స్ వచ్చేసి 550 రూపీస్ అంట. మంచిది ఏదైనా సరే కాస్ట్లీనే ఉంటుంది. మీరేమంటారు? ఇక్కడ వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.